చనిపోయిన వ్యక్తి అకౌంట్లోకి లక్షల కోట్లు. ఆమె అకౌంట్లోకి ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేది మిస్టరీగా మారింది. ఈ ఘటనపై ఆదాయ పన్ను శాఖ దర్యాప్తు చేపట్టింది. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరణించిన ఒక సాధారణ మహిళ ఖాతాలోకి ఇంత పెద్ద మొత్తంలో ఎలా జమ అయిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. గ్రేటర్ నోయిడాకు చెందిన గాయత్రీదేవి అనే మహిళ 2 నెలల క్రితం మరణించింది. ఆమె కుమారుడు 19 ఏళ్ల దీపక్ తన తల్లి ఖాతాను నిర్వహిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన తల్లి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో 1,13,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బు జమ అయినట్లు చూపించింది. మొదట ఆ నెంబర్లో ఉన్న సున్నాలను చూసిన దీపక్ ఆశ్చర్యపోయాడు. ఇది పొరపాటు అనుకుని తన ఫ్రెండ్స్ కి ఈ మెసేజ్ పంపించాడు. వారు నిజంగానే మీ అమ్మ ఖాతాలో లక్షల కోట్లు క్రెడిట్ అయ్యాయని చెప్పారు. అతడు కూడా ఖాతాను చూసుకుని మరింత షాక్ అయ్యాడు. దీంతో సోమవారం రోజు ఉదయమే దీపక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాడు. ఈ సంఘటన గురించి బ్యాంక్ అధికారులకు తెలియజేయగా వారు కూడా నివ్వెరపోయారు. ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరగడం అసాధారణం కావడంతో వెంటనే ఆ ఖాతాను ఫ్రీజ్ చేసి ఆ విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తెలియజేశారు. ఈ భారీ మొత్తం ఖాతాలు జమ కావడానికి పలు కారణాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది బ్యాంకింగ్ లోపం వల్ల జరిగిందా, సాంకేతిక సమస్యల వల్ల జరిగిందా, లేదా మనీ లాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు సంబంధించినదా అనేది ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు. అయితే ఇంత పెద్ద మొత్తం ఒక సాధారణ వ్యక్తి ఖాతాలోకి, అందులోనూ మరణించిన వ్యక్తి ఖాతాలోకి రావడం అనేక సందేహాలకు తావిస్తుంది. ఈ మొత్తంపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. దీని వెనుక అసలు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభిస్తుంది. ఇలా మనీ మన అకౌంట్లోకి కూడా వస్తే బాగుంటుంది కదా. ఇలా మీ అకౌంట్లోకి మనీ వస్తే మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి.